అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఈరోజైతే మనం చెట్టు త్వరలో స్వయంభూగా వెలిసిన మహాదేవుని అయితే చూడడానికి అయితే వెళ్తున్నామండి. ఈ శివలింగం ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వచ్చేయండి చూసేద్దాం. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వలన ఇంకొంచెం మంది చూసే ఛాన్స్ అయితే ఉంటుంది కదా అండి. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ శివలింగం అయితే స్వయంభూగా వెలిసిన శివలింగం అండి. శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇది ఎక్కడుందంటే కాశీపట్నంలో ఉందండి. ఈ టెంపుల్ దగ్గరకు అయితే ఎక్కువగా వనభోజనాలు చేయడానికి అయితే వస్తూ ఉంటారండి. ఇది ఒక పిక్నిక్ స్పాట్గా కూడా చెప్పచ్చు. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ అరకు వెళ్ళే వేలో అయితే ఉంటుందండి. ఇక్కడ చెట్టు త్వరలో ఉన్న శివలింగాన్ని శివయ్యని చూడటానికైతే మాత్రం కార్తీక మాసంలో ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇంకా అలాగే వింటర్ సీజన్లో అయితే చాలా ఎక్కువగా వస్తూ ఉంటారండి. ఎందుకంటే వింటర్ సీజన్లో ఇటువైపు అట్మాస్ఫియర్ అనేది చాలా ప్లెజెంట్గా కూల్గా కనిపిస్తుంది. ఎందుకంటే చుట్టువైపు అన్నీ కూడా చెట్లు కొండలు ఉండటం వలన మనకి సన్సెట్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. అయితే మేము విశాఖపట్నం నుంచి 2 వీలర్ పని స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ 10:30 క్రాస్ అయింది టైము. 10:30 దాటిన తర్వాత అయితే మేము స్టార్ట్ అయ్యామండి. అయితే విశాఖపట్నం నుంచి కాశీపట్నం వెళ్ళేసరికి మాకైతే 12:35 అయితే టైం అయింది. విశాఖపట్నం నుంచి కాశీపట్నంకి అయితే 56 కిలోమీటర్లు అయితే ఉందండి. మాకైతే నియర్లీ 2 అవర్స్ అయితే పట్టింది. నార్మల్గా అయితే కార్ అయితే 1.5 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్న ఈ వే అంతా కూడా అండి ఎస్కోట క్రాస్ అయిన తర్వాత నేను ఈ వీడియో అయితే తీశాను. ఎందుకంటే నేచర్ అంతా చాలా బాగుంది కాబట్టి. ఇప్పుడు ఏవైతే వెహికల్స్ వస్తున్నాయో ఇవన్నీ కూడా అండి అరకు నుంచి వస్తున్న వెహికల్సే. ఎందుకంటే మ్యాక్సిమం కొత్త వలస క్రాస్ అయిన తర్వాత ట్రాఫిక్ అయితే అంతగా ఏమి ఉండదండి. ఎస్కోట దాటిన తర్వాత ఏమైనా వెహికల్స్ వచ్చాయంటే మాత్రం అవి మ్యాక్సిమం అరకు ట్రిప్కి వెళ్ళిన వాళ్ళే. చూసారు కదండి అరకు ఇక్కడ నుంచి 53, ఇంకా బొర్రా కేవ్స్ అయితే 29 కిలోమీటర్స్ అయితే ఉందంట. ఆన్ ది వేలోనే మనకి కాశీపట్నం అయితే వస్తుంది. కాశీపట్నం ఒకప్పుడైతే చాలా నార్మల్గానే ఉండేది, కానీ ఇప్పుడు మేము వెళ్ళి చూసేసరికి అయితే చాలా డెవలప్ అయింది. నేను ఒక 15 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను. అప్పటికిప్పటికి చాలా తేడా అయితే ఉందండి. కాశీపట్నం చాలా బాగా కూడా డెవలప్ అయింది. మనకు ఆన్ ది వేలో అయితే ఒక అమ్మవారి టెంపుల్ అయితే వస్తుందండి. ఎవరైనా సరే అరకు వెళ్ళాలనుకుంటే ఈ అమ్మవారిని అయితే ఆగి దర్శించుకొని అయితే వెళ్తారండి. శ్రీ 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 కొత్తమ్మ తల్లి అమ్మవారండి ఈవిడ. ఈ అమ్మవారి టెంపుల్ చుట్టూ వ్యూ కూడా అయితే చాలా బాగుంటుందండి. వెనక ఉన్న మౌంటైన్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి, హిల్స్ అనేవి. ఆ కొండల దగ్గర మ్యాక్సిమం ఈ వ్యూ బాగుండడం వలన అక్కడ ఆగి మరి ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటూ ఉంటారు కొంచెం పక్కన. ఈ రోడ్డు అనేది కొంచెం కాశీపట్నం క్రాస్ అయిన తర్వాత అంతా కూడా ఘాట్ రోడ్ కదండి ఉంటుంది. కొంచెం టర్నింగ్స్ అవి ఎక్కువగా ఉంటాయి. రోడ్ అనేది కొంచెం రిస్కీగా అయితే ఉంటుంది. అందుకే ఎలాంటి వాళ్ళైనా సరే ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని క్షేమంగా వెళ్ళి రావాలని అయితే మొక్కుకుంటూ స్టార్ట్ అవుతారండి. చెప్పాను కదా అండి, మేమైతే 12:30 అలా అయ్యేసరికి కాశీపట్నం వెళ్ళామని. 12:25 అయిందండి. చూడండి, అదే కాశీపట్నం విలేజ్ కనిపిస్తుంది కదా. ఈ కాశీపట్నంలో అయితే ప్రతి బుధవారం కూడా ఇక్కడ సంత అయితే జరుగుతుందండి, మార్కెట్. ఇక్కడ మ్యాక్సిమం వీళ్ళు పండించినవి అయితే తెచ్చి అమ్ముతారండి. చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఈ సర్కిల్ చూసారా, ఇదే కాశీపట్నం సర్కిల్ అనమాట. ఆ ట్రాక్టర్ వచ్చిన వే నుంచి వైజాగ్ నుంచి అరకు వెళ్ళే వే, స్ట్రైట్ వే. ఆ పక్క ఆ డౌన్కి అటువైపు ఉంది కదండి, అటు సైడ్ అయితే ఇప్పుడు శివాలయంకి మనం వెళ్ళాలి. పర్సన్ నడుచుకుంటూ వెళ్తున్నారు కదా ఆ వే. అండ్ ఇంకా ఇటువైపు ట్రాక్టర్ ఇలా వెళ్తున్న వే ఉంది కదా, అది అటు సైడ్ వాటర్ ఫాల్స్, ఇంకా వెంకటేశ్వర స్వామిది టెంపుల్ అయితే ఉందండి, ఒక 18 కిలోమీటర్స్ లోపలికి. ఇప్పుడు మనమైతే శివాలయం దర్శించుకోవడానికైతే వచ్చేస్తున్నాం. ఈ వే అనేది చిన్న రోడ్ ఉంటుందండి, కొంచెం రోడ్ అనేది అంత సరిగా ఉండదు. కాశీపట్నం సర్కిల్ నుంచి అయితే లోపలికి 1.5 కిలోమీటర్ ఉంటుంది. వన్స్ మనం ఈ ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత మనకైతే ఎలాంటి సౌండ్ పొల్యూషన్ కానీ
ఏమీ ఉండవండి. చాలా బాగుంటుంది అట్మాస్ఫియరు. మనసు అనేది చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకా ఇలా టెంపుల్కి వెళ్ళడానికి డైరెక్షన్ కూడా అక్కడ చూసారు కదండి, కనిపిస్తుంది కదా, కాశీపట్నం శివాలయంకి దారని. అలా డైరెక్షన్ ఆ వేలో అయితే మనం వెళ్ళిపోతే సరిపోతుంది. నార్మల్ డేస్లో కంటే ఈ వింటర్ సీజన్లో అయితే ఇవి దర్శించుకోవడానికి ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం శివుని దర్శించుకున్నట్లు ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో వచ్చి మనం ఇక్కడ టైం కూడా స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడుంటున్న బిజీ లైఫ్లో ఒకరు కలుసుకోవడానికి వెళ్ళడమే చాలా తక్కువ అయిపోయింది. ఒకప్పటి రోజుల్లో చుట్టాలు వీళ్ళు వాళ్ళు అని అందరూ కలుసుకునేవారు. కానీ ఇలాంటప్పుడు అందరూ గ్యాదర్ అయితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. మనమైతే టెంపుల్ని రీచ్ అయిపోయామండి. లోపలికి వచ్చిన తర్వాత మనం అక్కడ ఆ టీషర్ట్ అతను కనిపిస్తున్నారు కదా, మెరూన్ టీషర్ట్, ఆయన అయితే టికెట్స్ ఇస్తారండి. ఇక్కడ టెంపుల్కి 10 రూపీస్ మాత్రమే ఎంట్రీ టికెట్ అండి. శివాలయం లోపలికి మనం కొబ్బరికాయ పాలు ప్యాకెట్లు అయితే తీసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం దర్శించుకోవచ్చు శివుణ్ణి డైరెక్ట్గా. ఈ చెట్టు చూస్తున్నారా, ఇదే స్పెషాలిటీ. నార్మల్గా మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం, టెంపుల్ ఇంకా కనిపించలేదు అనుకుంటున్నారా, ఆ చెట్టులోనే అండి టెంపుల్ అయితే ఉంది. చూసారు కదండి, అది ఎంట్రీ టికెట్ 10 రూపీస్. ఈ చెట్టు లోపలేనండి శివలింగం అనేది స్వయంభూగా అయితే వెలిసింది. ఈ టెంపుల్ గవర్నమెంట్ ఆధీనంలో అయితే లేదండి, అందువల్లనే అంత బాగా డెవలప్ చేయలేకపోయారు. ఈ టెంపుల్ ఎవరి ఆధీనంలో ఉందంటే శ్రీ బత్తెన కామేశ్వరరావు మరియు శ్రీమతి రమణమ్మ దంపతులు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళైతే చూసుకుంటున్నారండి. దర్శనం టికెట్ ఓన్లీ 10 రూపీస్ అంటే చూడండి. ఇంకా మనం టెంపుల్ ముందు లోపలికి వెళ్ళే ముందే మనకి గణేష్ని దర్శనం అయితే మనం చేసుకుంటాం కదండి. ఎప్పుడు కూడా గణేష్ని దర్శనం చేసుకొని అయితే మేము ముందుకైతే వచ్చేసామండి. ఇంకా చూస్తున్నారు కదా, ఇదే చెట్టు అండి. చెట్టు ఎంత పెద్దగా ఉందంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో చూడండి మీరే. ఈ చెట్టు తొర్ర లోపల ఆ గుడి అనేది అలా లోపల కట్టారండి. చుట్టూ చెట్టు ఉంటుంది, మధ్యలో అయితే ఆ గుడి కట్టారు. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవైపు వినాయకుడు, ఇంకొక వైపు పార్వతీదేవి. చూసారు కదండి, ఒక పర్సన్ వెళ్ళి రావడానికి 2 పర్సన్స్ చాలా కష్టంగా ఉంటుంది ఆ వే అనేది. అందుకే 1 బై 1 లోపలికి పంపిస్తూ ఉంటారు. చూసారు కదా అండి, శివయ్య దర్శనం అయితే శివయ్యది మనకి దొరికింది. ఈ పైన చెట్టు పైనుంచి వచ్చే అవి ఉంటాయి కదండి, ఓడలు అంటారు కదా వాటిని, మర్రి చెట్టు పైనుంచి వచ్చేవి, అవి చూసారుగా టెంపుల్ లోనికి కూడా వచ్చేసాయి. అయితే ఇక్కడ శివలింగంకి ఏంటంటే మనం అభిషేకం చేసుకోవచ్చు చక్కగా, దర్శనం కూడా చాలాసేపు చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి రూల్స్ అవి ఏమీ లేవు, చాలా బాగా అయితే మనం దండం పెట్టుకోవచ్చు, ఎక్కువసేపు ఉండొచ్చు కూడా. మహాదేవుని దర్శనం అయితే చేసుకున్న తర్వాత మనం బయటికి వచ్చినాక ఎదురుగా నంది అయితే ఉంటారు కదండి, నందీశ్వరుడు. మనం కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మనం నందీశ్వరుని చెవిలో చెప్తే నందీశ్వరుడు శివయ్యకి చేరవేస్తాడని అంటారు కదా, అందుకనే భక్తులు నందీశ్వరునికి అయితే చెవిలో అయితే కోరికలు చెప్పుకుంటారండి. ఇంకా ఆ గుడి చుట్టూ కూడా ఇలా 5, 3, 7 ఇలా ఆడ్ నెంబర్స్లో అయితే రాళ్ళు పేర్చుకొని వాళ్ళ కోరికలు అయితే కోరుకుంటారండి. ఈ గుడి చుట్టూ అయితే సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, ఇంకా పార్వతీదేవి విగ్రహాలు అయితే ఉన్నాయండి. టెంపుల్ అయితే చాలా చిన్నది, కానీ చాలా చాలా మహిమగల టెంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామిని ఇలా ప్రతిష్ఠించారండి. మనమైతే పాలు నీళ్ళతో అభిషేకం అయితే మనం దగ్గరుండి మనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళైతే చాలా వరకు ఏం చేస్తారంటే దేవుణ్ణి దర్శించుకొని ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే వనభోజనాల్లాగా అన్నీ వండి తెచ్చుకొని దర్శనం చేసుకున్న తర్వాత గుడి నుంచి కొంచెం డౌన్కి వెళ్తే ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందండి. అంటే కాశీపట్నం వాటర్ ఫాల్స్ నుంచి కొంచెం వాటర్ అనేది కింద ఫ్లో అవుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి ఇలా చెట్ల కింద వంటలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, లేకపోతే ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ వండి తెచ్చుకొని ఇక్కడ చెట్ల కింద ఉండి తింటారు. అలా స్ట్రైట్ వెళ్తూ ఉంటే అటువైపు వాటర్ ఫాల్స్ ఫ్లో అయ్యే ప్లేస్ అయితే అటువైపు ఉంటుందండి. చూడండి, పర్సన్ వెళ్తున్నారు కదా అటు సైడు, చాలా చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వాటర్ ఫ్లో అవుతున్న ప్లేస్కి అటువైపు కూడా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చూస్తూ ఉంటారండి. అంత అవసరం లేదు, అది రిస్క్.
దానికి బదులు ఇటువైపు ఉండి చక్కగా ఉంటే సరిపోతుంది కదా. చూసారు కదండి, ఇది కాశీపట్నం మహాదేవుని వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.